మహారాష్ట్రకు చెందిన పులి జై తప్పిపోయింది. అది ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతానికి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. పులి జాడ కోసం ప్రత్యేక వాహనాల్లో గాలిస్తున్నారు. 4 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. నీటి స్థలాల వద్ద 9 సీసీ కెమెరాలు బిగించారు. పులి జాడ కోసం అటవీ శాఖ ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పెన్గంగా నదీ పరివాహక ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్న విషయం నిజమైంది. ఇక్కడ సంచరిస్తున్న పులి మహారాష్ట్ర నాగపూర్ అభయారణ్యం నుంచి 3 నెలల కిందట తప్పిపోయిన జై కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇవిరి అడవి నుంచి పెన్గంగ నది దాటి ఇటువైపు వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 2 పిల్లలతో తిరుగుతున్న ఈ పులి మహారాష్ట్ర పెద్ద పులి జై ఒక్కటేనా అని ఆదిలాబాద్ అటవీ శాఖ అధికారులతో పాటు మహారాష్ట్ర పాండ్రకోడకు చెందిన ప్రత్యేక బృందాలు పులి జాడ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సాధారణంగా పులి 6 అడుగుల పొడవు ఉంటుంది. కానీ జై అనే ఈ పులి 9 అడుగుల పొడవుతో దర్పణంగా మహారాష్ట్ర నాగపూర్ టైగర్ జోన్ సందర్శకులను ఆకట్టుకునేది. పెద్ద పులి జైకి మహారాష్ట్రలో చాలా అభిమానులున్నారు. అందుకే మహారాష్ట్రలోని 400 గ్రామాల ప్రజలు జై కోసం 3 నెలలుగా పూజలు చేస్తున్నారు. గతంలో కూడా జై ఓసారి తప్పిపోయి మళ్లీ దొరికిన చరిత్ర పెద్ద పులి జైకు ఉంది. ఈసారి కూడా అదే జరుగుతుందని అక్కడ ప్రజలు నమ్ముతున్నారు. మహారాష్ట్ర వాసులు అక్కడ జై కోసం పూజలు చేస్తుంటే ఆదిలాబాద్ ప్రజలు మాత్రం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ రైతులు కూలీలు ఒంటరిగా పొలాలకు వెళ్లడం మానేశారు. ఇటీవల తాంసీ మండలం బోడా గట్టుపైన చిరుత పులి మృతి ఘటనతో అటవీ అధికారులు భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి, గొల్లాఘాట్, తాంసీ, నిపాని, విడూరా సరిహద్దుల్లో ప్రత్యేక బృందాలుగా సంచరిస్తూ పులి కదలికలపై ఆరా తీస్తున్నారు. నీటి స్థలాల వద్ద రైతుల పొలాల్లో పులి అడుగులను గమనించారు. బుధవారం పిప్పల్కోటి రైతు కేమా అశోక్ పొలంలో పులి అడుగులు గుర్తులను కనిపెట్టారు. దీంతో డిఎఫ్ఓ రాంబాబు పిప్పల్కోటి, తాంసీ, గొల్లాఘాట్ పరిసరాల్లో 30 మంది సిబ్బందితో బేస్ క్యాంపులను ఏర్పాటు చేయించారు. అలాగే ప్రత్యేక అటవీ శాఖ సిబ్బంది రాత్రుల్లో వాహనాల్లో గస్తీ తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కనిపిస్తే సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. నీటి స్థలాలతో పాటు అనుమానిత ప్రాంతాల్లో 9 సీసీ కెమెరాలను అమర్చారు. ఇక్కడ సంచరిస్తున్న పులి మహారాష్ట్ర నాగపూర్ అభయారణ్యం నుంచి 3 నెలల కిందట తప్పిపోయిన జై కావచ్చనే అనుమానాలు ఆదిలాబాద్ అటవీ అధికారులు కూడా వ్యక్తపరుస్తున్నారు. స్టూడియో ఆదిలాబాద్.